హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కజ్జికాయలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. అయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. గోధుమ పిండిని తీసుకోండి 2 బౌల్స్. అదే బౌల్ నుంచి ఒక హాఫ్ కప్ వరకు మైదా పిండిని యాడ్ చేయండి. యాడ్ చేసి వాటిని కలిపిన తర్వాత కొద్దిగా సాల్ట్ తీసుకోండి. సాల్ట్ వేయడం వల్ల టేస్టీగా ఉంటాయి. కొద్దిగా 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేడి చేసి తీసుకోండి. నెయ్యి వేయడం వల్ల కూడా చాలా టేస్టీగా వస్తుంది. అందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుతూ, మరీ సాఫ్ట్గా కలపకుండా మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అంతకంటే కొద్దిగా టైట్ కలుపుకోండి. కొద్దిగా ఆయిల్ వేసి ఆ పిండిని కలిపి పక్కన పెట్టండి. ఒక 1 అవర్ వరకు పక్కన ఉంచండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని పల్లీలు వేయించుకోండి. పల్లీలు వేగినాక వాటిని తీసి పక్కన పెట్టండి. పల్లీలు పక్కన పెట్టి వాటిని పొట్టు తీసాక మిక్సీ జార్లో పల్లీలు వేసి బరుసుగా పట్టుకోండి. ఒక హాఫ్ కప్ వరకు పుట్నాలు తీసుకోండి. వాటిని కూడా బరుసుగా పట్టండి, మెత్తగా పట్టొద్దు. నెక్స్ట్ బెల్లం చూడండి, చాలా పొడిగా ఉంది కదా. మిక్సీలో పట్టకండి. మిక్సీలో పట్టే బదులు ఇలా మనం పొట్టు తీసుకునేది ఉంటుంది కదా, దానితోటి అలా తీసేయండి. నెక్స్ట్ కొబ్బరి పొడి కూడా అలానే తీసేయండి, మిక్సీ పట్టమాకండి. వాటన్నిటిని కూడా కలపండి బాగా. కొద్దిగా సాల్ట్ వేసి వాటిని కలిపి పక్కన పెట్టండి. ఇప్పుడు పిండి ఉంది కదా, ఆ పిండిని చూసి పూరిలాగా చేసుకోండి. ఈ విధంగా చేయండి. ఆ చెక్క చుట్టూ కూడా పిండిని అప్లై చేయండి. పూరి పెట్టుకొని ఆ పిండి వేసుకోండి. దాన్ని ప్రెస్ చేయడమే. ఆ చుట్టూ ఉన్న దాన్ని అంతా కూడా తీసేయండి. ఈ విధంగా తీసేసి ఆ కజ్జికాయని తీసి పక్కన పెట్టండి. మిగతావన్నీ కూడా ఈ విధంగానే చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆ కజ్జికాయలు వేయండి. చూసారా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా క్రిస్పీగా కజ్జికాయలు రెడీ అయ్యాయి.